మన విశ్వాసాన్ని చిత్తానుసారంగా కాపాడి ఎన్నో లోక పరిస్థితులు, ఎన్నో బలహీనతలు, మన విశ్వాసాన్ని పొందుదల చేసే పరిస్థితులు, బలహీనపరిచే పరిస్థితులు, లోక పరిస్థితులు, వీటన్నిటిలో నుండి ఆయన సన్నిధి మనతో నిలిపి ఆత్మదేవుడు మనం బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, బోధారుస్తూ, ఆయన చిత్తానుసారంగా మనల్ని ఎంతవరకు బలపరిచి కాపాడిన దేవుని చిన్న వందనాలు చెల్లిద్దాం. ఈ సంవత్సరం ఆఖరి ప్రభుత్వంలో కూడా మనం పరిపూర్ణంగా ఆయన అధికారానికి, ఆయన చిత్తానికి మనం అప్పగించుకొని మనం పరీక్ష చేసుకుంటూ ఆయన ఎదుట ఆత్మతో సత్యంతో పరిపూర్ణంగా సాగిలపడటకు మనం సిద్ధపరచుకుంటాం. ఇది వాక్య భాగంలోకి వెళ్దాం. 110 దావీదు కీర్తన 4వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయి ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. మరొకసారి చదువుకుందాం. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయి ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పేవాడు కాసుమా. గత కొన్ని వారాలుగా ఈ 110వ అధ్యాయంలో నుంచి మొదటి వచనాన్ని ధ్యానం చేశాం. ఈ 4వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇందులో 3 అంశాలు ఉన్నాయి. యెహోవా ప్రమాణం చేశాడట. తన ప్రజలతో ఏం చేశాడట? ఆ ప్రమాణం చేసిన వాడు మాట తప్పేవాడు కాదు. అలాగే ఆయన కుమార క్రీస్తుని మనకు ఏ రీతిగా ఉంచాడట? నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున అని యాజకుడు. యాజకుడు అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తి. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుడు తాను ఏం చేయబోతున్నాడో దేవుడు యాజకుడికి బయలుపరిచేవాడు. యాజకుడు ప్రజలకి తెలియజేసేవాడు. అలాగే ప్రజల యొక్క విన్నపాలు దేవునికి ఏం చేశాడు? అది యాజకుడు. మన ప్రధాన యాజకుడు ఆయన నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ఆయన ఏమైనాడు? యాజకుడు అంట. ఆయన మనకి సరిపోయినవాడు, తగినవాడు. ఈ యాజకుడు నిరంతరం ఉచ్చరింప సఖ్యము కాని మొలులతో మన విజ్ఞాపనలు, మన ఆరాధనలు, మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుస్తాం. ఎంత గొప్ప సంగతి అది! మంచిది. కొంత ప్రమాణాలు చూస్తున్నాం మనం. ఇంకొక ప్రమాణం మిగిలిపోయింది. ఈ ఫెనామినా ఆ ప్రమాణం చూసి క్రీస్తు ఆత్మ సంబంధమైన యాజకుడు.
ఎందుకంటే దేవుడు 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని యాజకత్వానికి నిర్ణయించాడు. లేవి యాజకత్వం అనేది లోకానుసారమైనది. ఆ లేవి యాజకత్వము కొంతవరకు బయలుపరిచాడు. యాజకత్వం అంటే ఏంటో ఈ లోకానికి దేవుడు ప్రజలకి బయలుపరిచాడు. అది క్రీస్తులు సంపూర్తి చేశాడు. ఆయన ఆ సంగతులు కొంతవరకు జ్ఞానం చూడండి. అక్కడ ప్రమాణము యెషయా గ్రంథము 62:7. యెహోవా జ్ఞాపక కర్తలారా మీరు విశ్రమింపకండి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి చేయ వరకు ఆయనను ఊరుకోనివ్వకండి. తన దక్షిణ హస్తము తోడని, బాహుబలము తోడని యెహోవా ప్రమాణం చేశాడు. యెషయా ఆత్మపూర్ణుడై పలుకుతున్నాడు. ఓ దేవుని ప్రజలారా, మీరు ఏం చేయకూడదు, ఎందుకంటే ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయనను మీరు కూర్చొనివ్వకండి. అంటే ఏంటి అర్థం? ఆయనను గోజాడంట. ఏదైతే దేవుడు ప్రమాణం చేశాడో అది మన జీవితంలో నెరవేర్చినంత వరకు కనిపెట్టడం, ఆయనను ఆశ్రయించడం, లేకపోతే ఆయనను ప్రార్థించడం. ఆయన ఏమని ప్రమాణం చేశాడు? తన దక్షిణ హస్తము తోడనియు, బాహుబలము తోడనియు నిత్యము. ఆయన ఏం చేశాడా? చూడండి ఏమేమి ప్రమాణం చేస్తాడో. తన యెరూషలేము గురించి 8వ వచనం నుంచి ఉన్నది. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేను ఇయ్యను. ఆయన ఏం ప్రమాణం చేశాడు? ఇదిగో యెరూషలేముని నేనేం చేస్తాను? స్థాపిస్తాను, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేస్తాను. ఇంకేం చేశాడు? నీ ధాన్యము ఇక నీ శత్రువులకు నేను ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చిన వారే దానిని భుజించి యెహోవాకు స్తుతి చెల్లిస్తారు. పండ్లు కోసిన వారే దేవుడు తన ప్రజలతో ప్రమాణం చేశాడట. యెరూషలేమును ఏం చేస్తాడట? ఆయన స్థాపిస్తాడు. ఒకసారి స్థాపించాడు, మళ్ళీ స్థాపించడానికి ఉన్నాడు. ఒకసారి సొలొమోన్ టైంలో యెరూషలేము ఏం చేశాడు? స్థాపించాడు. లోకమంతటా ఏమైంది? అది ప్రసిద్ధి. ఎంతవరకు అంతకంటే విలువైనది, శ్రేష్టమైనది ఇప్పుడు లేదు సుమా. మళ్ళీ రాబోయే దినాలు అది రాబోతుంది. మళ్ళీ యెరూషలేము ఏం చేస్తాడు? ఆయన కట్టనై ఉన్నాడు. దాని కొరకు లోకమంతా కనిపెడుతుంది. ఎప్పుడైతే యెరూషలేముని స్థాపించాడో దానికి లోకమంతా ఏం కలుగుతుందట? ప్రసిద్ధి కలుగుతుంది. అప్పుడు తన ప్రజలను ఇశ్రాయేలుకి ఏ రీతిగా ఉంటుందట? నీ ధాన్యమును నీ శత్రువులకు ఇక నేను ఆహారముగా ఎవరికి ఇంకోటి, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసము. ఇంకోటి, ఎవరైతే ధాన్యము కూర్చువారే దానిని భుజిస్తారు, యెహోవాను స్తుతి చెల్లిస్తారు. భుజించి యెహోవాకు స్తుతి చెల్లిస్తారు. పండ్లు
వారే 11వ వచనం ఆలకించుడి, భూ దిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటన చేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉంది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెలకు తెలియజేయండి. పరిశుద్ధ ప్రజలనియు అందరు కలిసి చదువుదాం. యెహోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టబడుతుంది. ఆశింపదగిన దానమని విసర్జింపబడని పట్టణమని పేరు. యెరూషలేము యొక్క ప్రాముఖ్యత, యెరూషలేము యొక్క గొప్పతనం ఈ లోకమంతటా ఆయన ఏం చేస్తాడట? ప్రచురము చేస్తాడు. అలాగని ఆయన ఏం చేస్తాడు? ఆయన ప్రమాణం చేశాడట. ఆయన ఏం చేశాడు? ఆయన ఎప్పుడైతే యెరూషలేమును కట్టి యెరూషలేము యొక్క ప్రాచుర్యం, యెరూషలేము యొక్క ఘనత ఈ లోకమంతటా ప్రాచుర్యం చేయబడిందో, అక్కడ దేవుని ప్రజలను ఇశ్రాయేలు వారి యొక్క స్థితి, వారు ఎటువంటి నెమ్మది కలిగి ఉంటారో, ఎటువంటి ఆశీర్వాదం కలిగి ఉంటారో అదంతా లోకం ఏం చేస్తుంది? చూసి ఆ రీతిగా దేవుడు ఏం చేశాడు? ప్రమాణము చేసి మీరు పరిశుద్ధ ప్రజలనియు యెహోవా వీరిని విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడు. యెరూషలేమా విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు. ఆ రీతిగా దేవుడు తన దాక్షహస్తము తోడని, బాహుబలము తోడని యెహోవా తన ప్రజలని ఇశ్రాయేలు కొరకు ప్రమాణము, అలాగే విశ్వాసులైన వారి కొరకు ఏ రీతిగా ప్రమాణం చేస్తాడో చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 72. ఈ సందర్భం ఏంటంటే ముందు చదివేద్దాం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాడు. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాడు. ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఆయన మన పితలను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును, మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించినట్లు అనుగ్రహించటకు ఈ రక్షణ లోకానికి ఏం చేశారైనా. ఇది విశ్వాసుల కొరకైన ప్రమాణం. మనం యెషయా గ్రంథంలో చదువుకుంది తన ప్రజలను ఇశ్రాయేలును గూర్చిన ప్రమాణం. క్రీస్తునందు విశ్వాసులైన వారి కొరకు చేసిన ప్రమాణం అబ్రహాముతో ప్రమాణం చేశాడు. ఎక్కడ ప్రమాణం చేశాడు? ఆదికాండం 22వ అధ్యాయంలో ప్రమాణం చేశాడు. నీ విధేయతను బట్టి, నీ విశ్వాసతను బట్టి, ఇదిగో నా పరిశుద్ధత తోడని నీతో ఏం చేస్తున్నాడు? ప్రమాణం చేశాను. దీన్ని బట్టి, నీ సంతానాన్ని బట్టి ఈ భూలోకంలో ఉన్న మనుషులా ఉందని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. అది ఇప్పుడు జరగబోతుంది. ఏ టైంలో? జకర్యా టైంలో. జకర్యా అబియా గ్రూప్ కి చెందినవాడు, యాజకుడు. ఆయన ధూపం వేస్తున్నాడు. అప్పుడు దేవుని దూత వస్తుంది. ఎప్పుడైతే దేవుని దూత వచ్చిందో
కొంచెం భయపడిపోయాడు. దేవుని దూత అతనికి ఏం చెప్పిందో దానికి ఏం చేశాడు? సందేహం. ఎలాగవుతుంది అది అన్న సందేహము కనపరుస్తాను. ఇదిగో దేవుని మాటను నువ్వు విశ్వసించలేదు కాబట్టి నువ్వేమవుతావు? దేవుడు తాను చెప్పిన విధంగా ఎలిజబెత్ కుమారుడు పుడతాడు. ఇప్పుడు దేవుని మందిరంలో ఆత్మపూర్ణుడు ఈ మాటలు పలుకుతున్నాడు. ఏ మాటలు? ఆయన కుమారుడు యేసుక్రీస్తులో దేవుడు ఏదైతే చేయబోతున్నాడో అబ్రహాముతో చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు పలుకుతున్నాడు. చదువు అందరం కలిసి. తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతోను తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకోవటానికి మొదటిది ఏం చేశాట? ఆయన కుమారుడు యేసుక్రీస్తునైన విశ్వాసం ఉంచిన వారు మొట్టమొదట వారి కలిగే మేలేంటి? దేవుని ప్రమాణం చేశాడు. క్రీస్తునందు దేవుడు విశ్వాసంతో సిద్ధపరిచిన ఆ గొప్ప ఏర్పాటు. మనల్ని మొట్టమొదట ఏం చేస్తాడట? మన శత్రువుల చేతుల నుండి. మన శత్రువు సాతానుడు, వాడి యొక్క కబంధ హస్తాల్లో పాపం అనే దాస్యం అనే కాడి కింద నలిగిపోతున్న పరిస్థితుల్లో ఆ మరణానికి పాత్రమైన మనలను వాడి చేతిలో నుంచి ఏం చేశాడు? ఆయన కుమారుని యొక్క త్యాగం, ఆయన కుమారుని యొక్క శిలువ యాగం ద్వారా వాడి కబంధ హస్తాలలో నుంచి మనం ఏం చేశాడు? ఆయన విడిపించాడు. దేవుడు తన ప్రమాణాన్ని, ఆ నిబంధనను ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకుని దాన్ని స్థిరపరుస్తున్నాడు. మనం శత్రువులుగా ఉండగా మన శత్రువుల చేతిలో మళ్ళీ వేసాడు, విడిపించి వదిలేశాడా? అసమా మన జీవిత కాలం అంతయు నిర్భయులుగా ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించినట్టు. ఎంత గొప్ప ధన్యత ఇది! క్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారికి కలిగే గొప్ప భాగ్యం ఇది. ఎంతో విలువైనది ఈ లోకంలో. ఆయన సన్నిధిలో నిర్భయులుగా మన జీవితకాలం అంతయు ఆయన సన్నిధిలో నెమ్మది పొందట కదా. నేను ఐజీ చెప్పాను. ఈ లోకంలో వాడి పరిస్థితి ఎంత పేద పరిస్థితి అయినా, గుణీకరింపబడిన స్థితి అయినా సరే, రేపు క్రీస్తులో పొందబోయే నెమ్మది కొరకు వాడు దాన్ని అతన్ని ఏం సరైన భరించాడు. అలాగే దేవుడు మనల్ని ఏ స్థితిలో మనల్ని ఉంచాడు, ఆ స్థితి అనేది మనం ఆయన స్తుతించడం అనేది మనము నేర్చుకోవాలి. మనం ఎక్కడ సిద్ధపరచుకోవాలట? మన స్థిర నివాసం ఎక్కడ ఉంది? కాబట్టి యేసుక్రీస్తులో దేవుడు ఆయన ప్రమాణం చేసి, ఏదైతే ప్రమాణం చేస్తుందో దాన్ని నిబంధన చేసి, ఆయన కుమారుడు యేసుక్రీస్తులో సంపూర్తి చేసి ఈ వాక్యం ద్వారా మనకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. అందుకు ఆయన ఆత్మపూర్ణుడే. జకర్యా అని తెలిసే జకర్యాకి ఆయన ఆత్మపూర్ణుడైన సన్నిధిలో మాట్లాడుతున్నాడు, పలుకుతున్నాడు. అబ్రహాముతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. నిబంధన చేసుకుని దేవుడు ఆ నిబంధనలో చేయబోయే కార్యం ఏంటట? ప్రభు పుట్టలేదు. ప్రభు
ప్రభు కంటే ముందు 6 నెలల ముందు ఎవరు వచ్చారు? ప్రభు మార్గాలు సరళం చేయటానికి ముందు దూత, ఆఖరి ప్రవక్త, అతని తండ్రి జకర్య. ఆయన పలికే మనసు చదువుతాం. తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణం. ఆ ప్రమాణం ఎక్కడ ఉంది? ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనంలో ప్రమాణం చేశాడు ఆయన. ఆయన యొక్క విధేయతను బట్టి, ఆయన యొక్క విశ్వాసతను బట్టి దేవుడు తన పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రమాణం చేసి ఏమని ప్రమాణం చేశాడు? నేను బట్టి ఈ భూలోకంలో ఉన్న మనుషులు అందరూ ఏం చేయబడతారు? ఆశీర్వదింపబడతారు. అది క్రీస్తులో విశ్వాసులైన వారికి దేవుడు నిబంధనతో కూడిన, ప్రమాణముతో కూడిన ఆశీర్వాదం. దానిని ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. దానిని ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన కుమారుడు యేసు క్రీస్తులో మన శత్రువుల చేతిలో నుండి మనం ఏం చేయబడుతున్నాం? విడుదల కలుగుతుంది, మనకి విముక్తి. మన శత్రువుల చేతిలో నుండి విడిపించి మన జీవిత కాలం అంతా ఈ లోకంలో జీవించే కాలం కాల్సమా, రేపు ఆయనతో పాటు జీవించే జీవితం, యుగ యుగాలు ఆయనతో పాటు జీవించే, అదే కదా దేవునికి ఉద్దేశం ఏంటి? నేను ప్రేమించి నువ్వు నశించిపోకుండా రేపు ఆయనతో పాటు జీవింప చేయడానికి దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ఒక క్రమ పద్ధతిలో ఏం చేశాడైనా నిర్వర్తించుకుంటూ వచ్చాడు. ఆ ఉద్దేశాన్ని గురించిన ప్రమాణము 2000 సంవత్సరాల క్రితమే ఆయన చేశాడు. దేవుడు ప్రమాణం చేసేసాడు, నిర్ణయం చేసుకున్నాడు. ఎవరి ప్రమాణం చేశాడు? ఎవరు నిర్ణయించినాడు? మనలను శత్రువుల చేతుల నుండి తప్పించి విడిపించి మన జీవిత కాలం అంతయు నిర్భయం, ఎటువంటి భయం లేకుండా, నిర్భయం అంటే ఎటువంటి భయం లేకుండా ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగాను ఆయనను సేవించటకు ఆయనను సేవించడానికి అనుగ్రహింపబడిన వారు. ఆ రీతిగా క్రీస్తులు నేను నన్ను చేశాడట విమోచించుకున్నాడు. అందును బట్టి నువ్వు దాన్ని స్వతంత్రించుకుంటే నీ విశ్వాసతను బట్టి అది నా కొరకే దేవుడు ఎంత గొప్ప ఏర్పాటు చేశాడని నీ హృదయంలో ఆయన ఎదుట ఆత్మతో సత్యంతో ఏం చేయగలము? మనస్ఫూర్తి ప్రభు నా పట్ల ఎంత గొప్ప ఏర్పాటు, ప్రమాణ పూర్తిగా దాన్ని సిద్ధపరిచి ఈ వాక్యం ద్వారా మనకు అందుబాటులోకి తీసుకుంటాం. మనం ఏం చేయాలి? ఇది నా కొరకే దేవుడు సిద్ధపరిచాడు అనుకోవడం విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? దేవుడు నా కొరకే దీన్ని ఏం చేశాడు? సిద్ధపరిచాడు. కుమారుడు యేసుక్రీస్తును సిద్ధపరిచాడని హృదయంలో దృఢపరచుకోవడం, అది నా కొరకే అనుకోవడం, అది విశ్వాసం. ఎవరైతే ఆ రీతిగా ఆయన పంపిన కుమారుని విశ్వాసం ఉంచుతారో వారు నశించిపోకుండా నిత్యం ఆయనతో పాటు ఏం చేస్తారు? అది ఇక్కడ చూపిస్తున్నాడు. ప్రమాణపూర్వకంగా దేవుడు చేసిన దానిని మళ్ళీ ఒకసారి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. మన శత్రువుల చేతిలో మనం విడిపించి మన జీవించి ఉన్నంత కాలం, ఆయనతో యుగాలు జీవించి ఉన్నంత కాలము నీకు ఎటువంటి భయం లేదు. శత్రువు ఉన్నాడు అక్కడ, మనం పాడు చేసేవాడు ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిర్భయులుగా రేపు ఆయన రాజ్యంలో మనం ఎలా ఉంటాం?
నిర్భయులుగా మన జీవిత కాలంలో ఎటువంటి భయం లేకుండా ఆయన సన్నిధిని పరిశుద్ధంగా నీతిగా ఆయనను సేవించడానికి క్రీస్తు కొరకు మనం అనుగ్రహింపబడిన వారు. మనం అందరం ఎవరో అనుగ్రహింపబడిన వారం కాబట్టి ఈ సత్యమును కూర్చున్న విశ్వాసత మనలో కలిగి. ఎంతమంది వింటలేదు ఈ సత్యం? వారికి గ్రహింపు లేదు. దేవుడు ఆ సత్యాన్ని గ్రహింపు కలుగు చేసి ఆ సత్యాన్ని నీ హృదయం విశ్వసింపచేసి రేపు ఆయన ఎదుట పరిశుద్ధులుగా నీతిగా ఆయనను సేవించడానికి ఈ భూలోకంలో ఉన్నప్పుడే దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తుకి నిన్ను ఇచ్చేశాడు, అనుగ్రహించాడు. ఎంత ధనిలు మనం, ఎంత శ్రేష్ఠులు, ఎంత కృతజ్ఞత ఉండాలి మనలో. అటువంటి కృతజ్ఞత భావంతో మనం ఏం చేయాలి? ఆయన వందనాలు. మంచిది, ప్రమాణాలు అయిపోయి ఇప్పుడు మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడు వై ఉండు. ఈ మెల్కీసెదెకు అనేవాడు ఆది కాండము, కీర్తనలు, హెబ్రీ పత్రికలో మాత్రమే కనిపిస్తాడు. ఈ మెల్కీసెదెకు అనే రాజు షాలేముకు రాజు. దేనికి రాజు? షాలేం. ఈ షాలేం రాజు ఆది కాండంలో కనిపిస్తాడు, 14వ అధ్యాయంలో. ఇంకేడ కనిపిస్తాడు? కీర్తనలు మనం చదువుకున్నాము. తర్వాత హెబ్రీ పత్రికలో మాత్రమే మర్మముతో నిండిన ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా ఈయన ఉన్నాడు. మర్మముతో కూడిన ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా ఈయన కనిపిస్తాడు. ఈ 110వ కీర్తనలో ఈ ప్రజలందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎదురు చూస్తున్న మెస్సయ్య గురించి చెప్పినప్పుడు ఈ మెల్కీసెదెకు గురించి వ్రాశాడు. 110 కీర్తనలో 2-3 వచనాల్లో వారు మెస్సయ్య కొరకు కనిపెడుతున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న మెస్సయ్య గురించి చెప్పినప్పుడు కీర్తనకారుడు ఆత్మపూర్ణుడై ఈ మెల్కీసెదెకును ఏం చేశాడు? జ్ఞాపకము. ఇశ్రాయేలు ప్రఖ్యాతిగాంచిన 3 రకాలైన నాయకులు ఉన్నారు. ఇశ్రాయేల్ రాజ్యంలో ప్రఖ్యాతిగాంచిన 3 రకాలైన నాయకులు. ఎవరు వాళ్ళు? మొదటి వారు ప్రవక్తలు, రెండోది యాజకులు, మూడోది రాజులు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన రాజ్యంలో దేవుడు తన ప్రజలను నడిపించడానికి 3 నాయకులు, 3 రకాలైన నాయకులు. ఒకరెవరు? ప్రవక్త, రెండోది యాజకులు, మూడోది మెస్సియా. ఒక సంపూర్ణమైన వ్యక్తిగా ఉండాలి. మెస్సియా ఒక సంపూర్ణమైన వ్యక్తిగా అంటే ఏంటి? నీతితో పాలించే ఒక సంపూర్ణమైన రాజుగాను. ప్రధాన యాజకుడి యొక్క లక్షణాలు. మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన ఏమైనాడు? ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు నీతితో పాలించే ఒక సంపూర్ణమైన రాజుగాను, దేవుని సత్యములను ప్రకటించే ఒక సంపూర్ణమైన ప్రవక్తగాను, దేవునిని మానవులను ఐక్యపరిచే ఒక సంపూర్ణమైన యాజకుడుగా ఉండాలి. అవన్నీ క్రీస్తులో మనం చూడగా ఆయన పరిపూర్ణమైన యాజకుడు, సత్యాన్ని ప్రకటించే పరిపూర్ణమైన ప్రవక్త, రేపు భూలోకమంతటిని ఆయన నీతితో న్యాయముతో పాలించే ఆ రాజే. ఆయన సింహాసనానికి ఏంటి ఆధారాలు? నీతి. ఇది భవిష్యత్తులో జరగబోయేది. ఇది ఏం జరుగుతుంది? భవిష్యత్తులో జరుగుతుంది. చూడండి, దీని గురించి హెబ్రీ పత్రికలో చాలా చక్కగా పౌలు గారు వివరించాడు. మెల్కీసెదెకు
7వ అధ్యాయంలో ఎవరు కలుసుకుని అతని ఆస్తిలో నుంచినో, ఎవరికి అబ్రహాము అన్నిట్లో పదవిలోకి ఇచ్చెనో, 2వ వచనం చదువుదాం. ఆ షాలేము రాజును ఆ, మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము ఈ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థమించు షాలేము రాజనియు అన్నాడు. ఈ షాలేము యెరూషలేముగా గుర్తించబడింది. ఈ మెల్కీసెదెకు పాలించినప్పుడు ఆ ప్రాంతం పేరేంటి? షాలేం, నెమ్మది, విశ్రాంతి. షాలేం అంటే ఏంటి? నెమ్మది, విశ్రాంతి. ఈ షాలేము తర్వాత అది యెరూషలేముగా ఏం చేయబడింది? ఈ షాలేము నీతికి రాజు, సమాధానపు రాజునియు అర్థమిచ్చి ఈ మెల్కీసెదెకు దేనికి రాజుట? నీతికి సమాధానం అని అర్థం ఇచ్చే షాలేముకి ఈయన రాజు. అతడు ఏమైనాడు? తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశం లేనివాడును, జీవిత కాలమునకు జీవమునకు అంతము లేనివాడేంటి? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. క్రీస్తుకు పోలిక. ఈ షాలేము, ఈ మెల్కీసెదెకు, ఈ షాలేం రాజు దేనికి పోలిక? క్రీస్తుకు ఆ పోలికగా ఉన్నాడు. అలాగే 16, 17 వచనాలు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనం లేని జీవమునకు శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. మెల్కీసెదెకు పోలిన వేరొక యాజకుడు మనకి వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. ఏలైనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడమై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడింది. అలాగే 22 నుంచి 26 వరకు చదువుదాం. నీవు నిరంతరము యాజకుడమై ఉన్నావు అని ప్రభు ప్రమాణం చేశాడు. ఆయన పశ్చాత్తాపడని ఈయనతో చెప్పిన వారి వలన ప్రమాణ పూర్వకంగా యాజకుడయ్యాడు. ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ కూడా సాధ్యం కానందున అనేకులు అయ్యారు. ఎవరు? లేవి గోత్రికులు. ఈ లేవి గోత్రికులు మరణము పొందుట చేత ఎల్లప్పుడు ఉండ సాధ్యపడని ఆనందన వారు ఏమైనారట? అనేకులు అయ్యారు యాజకులు. ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వమును కలిగిన వాడయ్యాడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున మన ప్రభువైన క్రీస్తు మనకేమైనాడు? ఆత్మ సంబంధమైన యాజకుడు. మనకి తగిన యాజకుడు. చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు. లేవి గోత్రానికి, మెల్కీసెదెకు గోత్రానికి చెందిన యాజకత్వానికి వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వ్యత్యాసాన్ని పౌలు గారు మన కొంతవరకు అర్థమయ్యే రీతిలో కొంతవరకు ఆయన బయలుపరుస్తున్నాడు. ఈయన ఏంటంట? ఈయన తన ద్వారా అంటే ఆయన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా తన యొద్దకు, దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయటానికి నిరంతరము ఆయన ఏమైనాడు? జీవించాడు. వాళ్ళగా చనిపోయేవాడు కాదు ఈయన.
వారైతే మరణము పొందుట చేత ఎల్లప్పుడు ఉండ సాధ్యము కానందున వారు ఏమైనా అనేకులైన. ఈయనైతే నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగి ఉన్నాడు. ఏ రీతిగా? ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం ఏం చేస్తున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించటకు శక్తిమంతుడు. వాళ్ళని పరిపూర్ణంగా రక్షించడానికి ఆయన ఏమైనాడు? శక్తిమంతుడు. ఆయన లక్షణాలు చూడండి. ఆయన యాజకునికి లక్షణాలు: ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులను చేరక ప్రత్యేకము ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడిని ఉండి ఈ ప్రధాన యాజకుడు విశ్వాసులకి సరిపోయిన మెల్కీసెదకు క్రమము చొప్పున ఆయన నిరంతరము క్రీస్తుకు అనుగ్రహింపబడిన వారికి ఆయన యాజకుడు. ఆయన నిరంతరం ఆయన ఏమైనాడు? యాజకుడు. ఆ యాజకుడు చనిపోవటం చేత అనేక మంది అయ్యారు, కానీ ఈయన నిరంతరము జీవించేవాడు. ఈయన నిరంతరము జీవించేవాడు. ఎందుకు నిరంతరం జీవించేవాడు? ఆయన తన యొద్దకు వచ్చేవారిని, దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున జ్ఞాపన చేయడం. మనం ఎంత నిర్భయంగా ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మన పక్షంగా ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ఆయన ఆ దేవుని ఉగ్రత మన బలహీనతల మీద రాకుండా, మనం నశించిపోకుండా ఆయన మన పక్షంగా ఏం చేస్తున్నాడు? నిరంతరం జ్ఞాపకం చేస్తాడు. నీ పక్షంగా నా పక్షంగా ఏం చేస్తాడు? ఆయన జ్ఞాపన చేయుచుండదు. ఆయన ఏం చేస్తున్నాడు? నిరంతరం జీవిస్తున్నాడు కనుక ఆయన విశ్వాసం ఉంచిన వారిని పరిపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన లక్షణాలు ఏంటి? ఆయన పవిత్రుడు. మనం ఆరాధించేది 2-3 సార్లు మీకు చెప్తున్నానంటే, ఇవి మనం ఆరాధించేటప్పుడు మన నోట్ ఏం చేయాలి? పలకాలి. ఈ మెల్కీసెదకు క్రమము చొప్పున ఆత్మ సంబంధమైన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఏ రీతిగా సరిపోయిన వాడు వివరిస్తున్నాడు ఇక్కడ. ఆయన ఎటువంటి వాడైనా పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, ఆయన పాపంలో చేరేలేదు, ఆకాశ మండలం అంటే చేయనివాడు. కీర్తి ప్రధాన యాజకుడు మనకు తగినవాడు. మనకేమైనాడు? మనకి సరిపోయాడు. ఇంకా చూడండి, ఆత్మ సంబంధమైన యాజకుడు మన ప్రధాన యాజకుడు. ఇది హెబ్రీ పత్రిక 4:14-16. గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము దేనైతే ఒప్పుకున్నామో దానిని గట్టిగా చేపడతాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభావము లేనివాడు కాదు. అంటే ఏంటి? సానుభూతి చూపేవాడు కాదు. సమానానుభవం లేనివాడు అంటే ఏంటి అర్థం? అక్కడ మన పరిస్థితిని బట్టి ఆయన సానుభూతి చూపడం, జాలి చూపేవాడు కాదట ఆయన. కానీ సమస్త విషయములోను మన వలె శోధింపబడినను మనకి ఏ రీతిగా తగిన వాడో చెప్తున్నాడు. ఈ ఆత్మ సంబంధమైన యాజకుడు, ఈ నిరంతరము మనతో ఉండే యాజకుడు ఏమైనాడట? ఈ ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మన మీద ఏం చేయలేదట? అయ్యో పాపం అది జాలి చూపించలేదట, సానుభూతి చూపించలేదు. ఏం చేస్తున్నాడట? మనతో పాటు సమానానుభవం కలిగి ఉన్నాడు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో మనతో పాటు ఏమైనాడ? సమస్త విషయంలోనూ మన వలె శోధింపబడినను మన పక్షంగా పాపం లేనివాడుగా ఆయన ఏం చేశాడు?
గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో ఆయన కృపాసనం దగ్గరికి మనము ఆయన కృపాసనం దగ్గరికి మనం ఏం చేయబడ్డాం? ఏ రీతిగా? ధైర్యంగా. ఇంతకుముందు దేవుని సన్నిధికి ప్రజలు వెళ్ళాలంటే పట్టుకుపోయేవారు. అక్కడికి ఏమన్నారు? బాబు నీకు దండం, మేము అక్కడికి రాము, నువ్వు వెళ్ళు. ఆయన ఎప్పుడో సెలవు ఇచ్చింది మాకు తెలియదు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? మన కొరకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, నిరంతరము జీవించేవాడు. ఆయన ఎటువంటి వాడైనా పరిశుద్ధుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక వీటి ప్రధాన యాజకుడు మనకి. ఆయన ఏం చేస్తాడు? ఆకాశ మండలమున వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనం ఉన్నాడు కనుక మనం ఏదైతే ఒప్పుకున్నామో ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాం లేదా? మనం ఏదైతే ఒప్పుకున్నాయో నేను పాపిని, నన్ను కనికరించండి, క్షమించండి. ఆయన సన్నిధిలో మనం ఏం చేసాం? మన స్థితిని అంత ఆయన సన్నిధిలో ఒప్పుకోవడం ద్వారా మనం కనికరింపబడిన వారు, మనల్ని విమోచించాడు ఆయన. ఆ రీతిగా పరిపూర్ణమైన పశ్చాత్తాపం, దైవ చిత్తానుసార పశ్చాత్తాపంలో మనకేం కలిగింది? ఆయన చిత్తానుసారమైన రక్షణ మనకి ఏదైతే మనం ఒప్పుకున్నామో దానిని గట్టిగా చేపట్టుటకు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు ఆయన సానుభూతి చూపలేదట. మన బలహీనతలు ఏం చేయడా? సానుభూతి చూపలేదు, కానీ సమస్త విషయంలో మన వలె ఆయన ఏం చేశాడట? శోధింపబడినాడు. ఎలా ఉన్నాడట? కాబట్టి మనకు తగినవాడు, మనల్ని విడిపించడానికి మనకి ఆయన తగినవాడు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యముతో ఆయన కృపాసనం ఎదుట మనం ఏం చేస్తున్నాం? నిర్భయంగా కూర్చుని ఆయన మొరపెడుతున్నాం. ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు దేవుని ప్రజలకి. ఈ నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడు ఆయన యందు ఆయన కృపాసనం ఎదుట ఏదైతే మనము ఒప్పుకున్నామో దాని గురించి మనం ఆయనకి వందనాలు చెల్లించడానికి ఆయన కృపాసనం ఎదుట ఏం చేయబడుతున్నాం? ధైర్యంతో మనము చేరాలి. ఇంకా చూడండి 10వ అధ్యాయం 7 నుంచి 14. అప్పుడు నేను నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని సిద్ధపరచుకు మొదటి దాన్ని ఏదైతే ధర్మశాస్త్ర ప్రకారము దేవుని ఉద్దేశాన్ని బయలుపరిచాడో అది ఆయన కుమారుడు యేసుక్రీస్తు సంపూర్తి చేయటం ద్వారా అదేమేం చేయబడింది? పడివేయబడింది, సంపూర్తి చేయబడింది. ఇదేం చేయబడింది? ఏ రీతిగా? యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత. ఒక వ్యక్తి పాపం చేశాడంటే ఆ వ్యక్తి పాపం చేసి దాన్ని బట్టి అతను ఏదో ఒక నిర్దోషుడు కానీ జాగ్రత్త కానీ ఏం చేయాలి? సరే ఆ ప్రధాన యాజకుడి దగ్గర తీసుకొచ్చి వాడు చేసిన పాపాన్ని బట్టి ఆ పవిత్రమైన దాని మీద వస్తే దాన్ని ఏం చేస్తాడు? ఖండించి రక్త ప్రోక్షం ద్వారా వాడికి విడుదల కలుగుతుంది.
దేవుడు ఏదైతే ఉద్దేశం మనల్ని విమోచించాలనే ఉద్దేశం వారి ద్వారా బయలుపరిచాడో అదేం చెప్పబడింది ఇప్పుడు కొట్టివేశాడు. అదేం చేశాడు ఇప్పుడు బలులు అవసరం లేదు. ఎందుకు ఏ రీతిగా కొట్టివేశాడు అది చెప్తున్నాడు. ఎందుకంట యేసు క్రీస్తు అనే మన ప్రధాన యాజకుడు ఉన్నాడు కదా, ఆయన యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడటం చేత ఆయన ఉద్దేశం అంతా ఏం చేయబడింది, సంపూర్తి. ఆయన ఉద్దేశం అంతా సంపూర్తి చేయబడింది. చదవగా మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, ఎన్నటికి తీసివేయలేని ఆ బలులని మాటి మాటికి అర్పించున్నాడు. ఈయనైతే ఈ ప్రధాన యాజకుడైతే పాపముల నిమిత్తము సదాకాలం నుంచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టు దేవుడు మనుషులను ప్రేమించి తన ఉద్దేశాన్ని ఏదైతే లోకంలో బయలుపరిచాడో అదంతా ప్రియ కుమారుడు ప్రధాన యాజకుడు నిరంతరం మెల్కీసెదెకు క్రమము చొప్పున మన కొరకు సిద్ధపరచబడిన ప్రధాన యాజకుడు దేవుని ఉద్దేశానంతటిని సంపూర్తి చేసేసి ఎక్కడున్నాడట, ఏ రీతిగా తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడేంటి, ఆయన మెడ మీద కూర్చోడు కాదు. తండ్రి యొక్క సింహాసనం కుడి ప్రక్కన ఆయన కొరకు సిద్ధపరచబడిన సింహాసనం ఎదుట, సింహాసనాల్లో ఏం చేశాడు, దేని కొరకు తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడివారు. ఆయన కనిపెడతాడు. ఎప్పుడైతే దేవుని ఏర్పాటు గురించిన సంకల్పం ఈ లోకంలో సంపూర్తి చేయబడిందో, దేవుని ఏర్పాటు గురించి సంకల్పం ఏంటి, ఈ అన్యుల కాలం అంతా సంపూర్తి అయిపోయిందంటే భూమి మీదకి వస్తాడు. దేనికి, తన శత్రువులను తన పాదములకు పీఠముగా చేయబడదు. ఆయన త్వరగా రాబోతున్నాడు. శత్రువుడు ఏం చేస్తాడట, 1000 ఏళ్ల పాలన తర్వాత ఆ శత్రువుతో యుద్ధం ఉంటుంది. వాడిని బట్టి బంధించి ఎక్కడ వేస్తాడంటే వాడి కొరకు సిద్ధపరచబడిన మొట్టమొదట మరణం, అంటే నరకం, నరకం పడవేయడానికి మరణం, అది ఎండింగ్. ఇక మరణం పడినాడు ఏం లేదు, విడుదల లేదు. కొన్ని బోధనలు ఈ లోకంలో నరకంలో కూడా ఏమన్నదంట, మరణం వేరే, చనిపోవడం వేరే. మనుషులు ఎవరు మరణించారు అనుకోండి సుమా, రాత్రి పొరపాటు చెప్పాడు ఆయన. మరణం ఎవరికి, మనుషులు కాదు, అవిధేయులు. ఎవరికది, అవిధేయులైన వారికి. మరణం ఎండింగ్, ఇంకా మరణం తర్వాత ఇంకేం ఉండదు. చనిపోయినోడు మళ్ళీ లెగుస్తాడు. అందుకు ఆదికాండము 2:17 అంటాడు, నీవు తిను దినమున దీని తిన నిశ్చయంగా ఏమవుతాడు, మరణిస్తావు సుమా, నిశ్చయముడు ఏమవుతావు. చనిపోయిన వ్యక్తి మరొకసారి మరణం అంటే పరిపూర్ణంగా తండ్రి అయిన దేవునితో నడవాలి. మొట్టమొదట మరణంలో గెలివాడు కూడా శత్రువు. అదే కదా, శత్రువులను తన పాదములకు పాదపీఠంగా చేయబడి ఎక్కడున్నాడు ఆయన, ఆయన తిరిగి వస్తున్నాడు. ఆయన పాలన చేస్తాడు. తర్వాత యుద్ధంలో వాడిని జయించి వాడితో కిందికి పడద్రోయబడిన దురాత్మ యొక్క సమూహం అంత మొదట ఎవరైపోతాడు, అది మరణం. తర్వాత ఆఖరి పునరుత్థానం.
మనిషితో శపింపబడింది అంత ఏమైపోతుంది, కాల్చివేయబడుతుంది. మనం చూసుకునే సృష్టి కొంత ఏం చేయబడుతుంది, కాల్చివేయబడుతుంది. అది కూడా నాకు అప్పుడు శూన్యంలో ధవల సింహాసనం మీద మన ప్రభు వారు కూర్చుంటాడు. అందరూ ఆయన ఎదుట ఏం చేయబడాలి, నిలబడతారు శూన్యంలో. అది శూన్యంలో జరగబోయేది. అక్కడ జరిగేదేంటి, దేవదూతలు వచ్చి గొల్లవాడు మేకల నుంచి గొర్రెలు వేడి చేసినట్టు ఏం చేస్తారట, వేడి చేస్తారు. అప్పుడు కుడి చేత ప్రక్కన ఉన్న వాళ్ళని అంటాడట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, మీ కొరకు సిద్ధపరిచిన దానిని మీరేం చేసుకోవాలి, చదువు. ఎడమ చేతి పక్కన నిలబడిన వాడు ఏమంటారు, శాపింపబడిన వాళ్ళు. ఇదిగో మీ కొరకు సిద్ధపరిచారు. అది మరణం. అదేంటిది మరణం, రెండవ మరణం అంటారు. మంచిది. ఇక్కడ ఏమన్నాడు ఈయనైతే పాపం నుండి సదాకాలం నుంచి ఒక బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములను పాదవేయడం చేయబడి వరకు ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలము సంపూర్ణంగా అయిపోయింది. 23 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది జీవములది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తములను పరిశుద్ధ స్థలమందు ప్రవేశించకు మనకేం కలిగిందట, మనకి ధైర్యము. దేవుని ఇంటి పైన మన గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక మనస్సాక్షికి కల్మషము పోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధికి ఏం చేయగలుగుతున్నాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఏదైతే ఒప్పుకున్నామో అది నిశ్చయముగా రేపు ఏం చేయగలం. మనం టైం ఏంటండి, మిగతాది వచ్చే వారము తొలిపోయింది. చేద్దాం, రిఫరెన్స్ ఇస్తాం, రాసుకొని ఇంటికి వెళ్ళి చదువుకోండి. అలాగే 9వ అధ్యాయము 7, 8, 11, 12, 20 వచనాలు. అలాగే మెల్కీసెదెకు క్రమము చొప్పున అన్నాడు పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. అలాగే 6వ అధ్యాయము 17 నుంచి 20 చదివింది గబగబా. పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి 7. నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయన ఏం చేశాడా, ఆయన మహిమపరచాడు. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావు అని మరొక చోట చెప్పుతున్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను పరుణ్ణి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏం చెప్పాడట, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమలను చేతను చేయించుకున్నాడు. అది 6వ అధ్యాయం 17 నుంచి 20 వరకు చదివేసి ఆరాధనకు వెళ్ళిపోతాం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచమని నేను ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదురు ఉంచబడిన నిరీక్షను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి ఆ
ఈ నిరీక్షణ నిక్షణమును స్థిరమునై మన ఆత్మకు లంగల వలె తెర లోపల ప్రవేశించున్నది. నిరంతరం మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షముగా ప్రవేశించాడు. ఇంటి కృపని పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ ఆరోగ్యించుతారు. మెల్కీసెదెకు క్రమము చొప్పున ఏమన్నాడు? నిరంతరము ఈ లేవి యాజకులైతే మరణించేవారు. అందుకు అనేక మంది యాజకులు పుట్టవలసి వచ్చింది. ఈయనైతే నిరంతరము జీవించువాడు. నిరంతరము ఆయన అర్పణ, ఒకే ఒక అర్పణ చేత లోకం అంతటికి ఏం కలిగింది? పరిపూర్ణమైన విడుదల, రక్షణ. ఆయన ఏమైనాడు? ఆయన పరిశుద్ధుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు. ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోదు. ఏమన్నాడు? ఎబ్రీ తన సంకల్పము నిశ్చలమైనది. చదువుకున్నాం కదా, తన సంకల్పం ఏంటట? వాగ్దానంకు వారసులైన వారికి మరి నిశ్చయంగా తన సంకల్పము గురించిన వాగ్దానమును కనపరుటకు ఆయన ఉద్దేశించాడు. అలాగే మన ఎదురు ఉంచబడే నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు, అంటే పరదేశుల మనకు బలమైన ధైర్యం కలుగునట్లు అబద్ధమాడజాలని, ఆయన మాట తప్పేవాడు కాదు, అబద్ధమాడజాలని దేవుడు మానం చేసి క్రీస్తులో తాను చేసిన వాగ్దానమును ఆయన స్థిరపరచు. మంచిది. కృతజ్ఞత ప్రభువు స్తుతించండి. ఆయన మన కొరకు ఏమైనాడు? నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడు. ఈ యాజకుడు మన విశ్వాసానికి సరిపోయినవాడు. ఆయన మనల్ని ఎట్టి ఉద్దేశం ఉంచాడు? ఆయన ఎదుట, ఆయన కృపాసనం ఎదుట ఆయన పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకోవటానికి ధైర్యం కలిగేశాడు. దాని కొరకు ఆయన నిరంతరం మన కొరకు ఏం చేస్తాడట? జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కృపాసనం ఎదుట అంత నిర్భయంగా ఉండటానికి ఆ ప్రధాన యాజకుడు మన పక్షంగా ఏం చేస్తున్నాడు? నిరంతరము పరిశుద్ధాత్మ ద్వారా అంతగా అనుగ్రహించండి.